హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐపీఎల్ ఫ్యాన్ బాయ్. ఐపీఎల్ 2026 ఫీవర్ అప్పుడే మొదలైపోయింది. మార్చ్ 28 నుంచి అసలైన క్రికెట్ పండగ స్టార్ట్ అవ్వబోతోంది. కానీ టోర్నమెంట్ మొదలయ్యే కొన్ని రోజుల ముందే ఫ్రాంచైజీలకు, ముఖ్యంగా ఫ్యాన్స్కు వరుస షాకులు తగులుతున్నాయి. చాలామంది స్టార్ ప్లేయర్స్ గాయాల వల్ల, ఇతర కారణాల వల్ల ఈ సీజన్ స్టార్టింగ్లో దూరమవుతున్నారు. అసలు ఏ ప్లేయర్ ఏ టీంకు దూరమవుతున్నాడు? ఎస్ఆర్హెచ్ కొత్త కెప్టెన్ ఎవరు? ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఆస్ట్రేలియా స్టార్ పేసర్ల విషయానికి వస్తే, క్రికెట్ ఆస్ట్రేలియా వాళ్లు ప్లేయర్స్ వర్క్లోడ్ను మేనేజ్ చేయడం కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంది. దీనివల్ల ఆస్ట్రేలియాకు చెందిన 3 టాప్ పేసర్లు ఐపీఎల్ మొదటి మ్యాచ్లకు దూరం కానున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ జాష్ హ్యాజిల్వుడ్ వీళ్లు 3 టోర్నీ స్టార్టింగ్లో అందుబాటులో ఉండరు. ఇక మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు ఒక బిగ్ అప్డేట్. ప్యాట్ కమిన్స్ వెన్నునొప్పి అంటే లంబర్ స్ట్రెస్ ఇంజురీ నుంచి కోలుకుంటున్నాడు, కాబట్టి అతను అందుబాటులో ఉండడు. ఈ గ్యాప్లో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. మన డాషింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ను ఎస్ఆర్హెచ్ తాత్కాలిక కెప్టెన్గా ప్రకటించారు. అలాగే మన లోకల్ బాయ్ అభిషేక్ శర్మను వైస్ కెప్టెన్గా ప్రమోట్ చేశారు. కేవలం ఆసీస్ ప్లేయర్సే కాదు, ఇంకా చాలామంది కీలక ఆటగాళ్లు గాయాల పాలయ్యారు. రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ శామ్ కరన్ గజ్జల్లో గాయం వల్ల, కోల్కతా కేకేఆర్ పేసర్ హర్షిత్ రాణా మోకాళి గాయం వల్ల, మరియు చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ నేథన్ ఎలీస్ హ్యామ్స్ట్రింగ్ సమస్య వల్ల ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే కేకేఆర్ 18 కోట్లు పెట్టికొన్న స్టార్ బౌలర్ మథీషా పథిరానా కాలి కండరాల గాయంతో బాధపడుతున్నాడు. అతను ఏప్రిల్ మధ్య వరకు మ్యాచ్లు ఆడే ఛాన్స్ లేదు. అలాగే పంజాబ్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ లోకీ ఫెర్గ్యూసన్ తన భార్య డెలివరీ కారణంగా మొదటి కొన్ని మ్యాచ్లకు దూరమవుతున్నాడు. సో చూశారు గదా ఫ్రెండ్స్, ఇవి ఈ రోజుటి లేటెస్ట్ ఐపీఎల్ అప్డేట్స్. మార్చ్ 28న జరిగే ఫస్ట్ బ్లాక్బస్టర్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మన సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. మరి ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో ఎస్ఆర్హెచ్ ఎలా ఆడుతుందని మీరనుకుంటున్నారు? అలాగే ఈ ప్లేయర్స్ మిస్ అవ్వడం ఏ టీం మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది? కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ క్రికెట్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఐపీఎల్కి సంబంధించిన ఫాస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.